తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీవీకే అధినేత భేటీపై లోక్ భవన్ లో ప్రెస్ నోట్ విడుదల చేసింది. గవర్నర్ అర్లేకర్ తో విజయ్ భేటీ అయ్యారని లోక్ భవన్ తెలిపింది. మెజారిటీ చూపాల్సిన అవసరాన్ని గవర్నర్ వివరించారని, మెజారిటీ కనిపించట్లేదని విజయ్ కు గవర్నర్ వివరించారని ప్రెస్ నోట్ లో వెల్లడించింది. మరోవైపు రిసార్ట్ లోని టీవీకే ఎమ్మెల్యేలు ఉండాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఇటు స్టాలిన్ తో డీఎంకే మిత్రపక్షాలు భేటీ అయ్యారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. యమున, తమిళనాడులో రాజకీయాలు వాడివేడిగా సాగుతా ఉంది. గంట గంటకు మారుతా ఉంది. ముఖ్యంగా టీవీకే పార్టీకి ఉదయం 11 గంటలకు ఆహ్వానించినటువంటి గవర్నర్ టీవీకే పార్టీ గవర్నర్ అధినేత విజయ్ కలిసిన పెదప మెజార్టీ లేదు, మెజార్టీ చూపించిన పెదపే సమావేశానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సూచించారు. అయితే 112 మంది మెజార్టీ ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వారితో ఫస్ట్ ఆహ్వానించండి, సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశంలో తమ మెజార్టీని ప్రూవ్ చేసుకుంటాము, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని చెప్పి కూడా విజయ్ విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు గవర్నరు. ముఖ్యంగా 118 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు జాబితాను చూపించిన పెదపే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తానని చెప్పేసి గవర్నర్ కరాకంటిగా చెప్పారు. అయితే ఇలాంటి విషయాలు రకరకాలుగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ, మీడియాలో, ప్రసార మాధ్యమాల్లోనూ రకరకాలుగా వైరల్ అవుతోంది. గవర్నర్ కావాలని ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రాద్ధాంతం చేస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాదనలంతా వినిపిస్తున్నాయి. ఇలాంటి వాదనలు వినిపిస్తున్న క్రమంలోనే గవర్నర్ లోక్ భవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా మెజార్టీ సరిగా లేదు, మెజార్టీ ఫిగర్స్ చూపించిన తర్వాతే తాము సమావేశానికి ఆహ్వానిస్తాము, మేము అంతవరకు మెజార్టీని చూపించాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీల మీద ఉంది కాబట్టి టీవీకేకి విజయ్కి విజ్ఞప్తి చేశాము, 118 మంది సభ్యులను జాబితా చూపించామని చెప్పి విజ్ఞప్తి చేశాము. అంతేకాని వేరే గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి రాజ్యాంగబద్ధ వ్యతిరేక చర్యలు అయితే చేపట్టలేదనే భావనతో లోక్ భవన్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేసింది. ఇలాంటి ఈ ప్రెస్ నోట్ మూలాన ముఖ్యంగా గవర్నర్ కి అలాగే విజయ్ కి మధ్య జరిగినటువంటి విధానం ఏంటి, ఎలాంటి అంశాల మీద చర్చించారు అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రభుత్వంలో గవర్నర్ సహకరిస్తున్నారా, సహకరించడం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు అయితే ట్రోల్ అవుతోంది. దాన్ని స్పందించి గవర్నర్ ప్రెస్ నోట్ లోక్ భవన్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేసింది. వాస్తవంగా జరిగింది ఏంటి అనేది దాని మీద వాళ్ళ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇది ఇలాగుండగా తమిళనాడులో రాజకీయ పార్టీలో వేడి పుంజుకునిందని చెప్పి తెలుస్తోంది. మరో కాసేపట్లో అంటే ఈవినింగ్ కాసేపట్లో అన్నాడీఎంకే పార్టీకి చెందినటువంటి పళనిస్వామి గవర్నర్ కలిసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరోవైపు డిఎంకే పార్టీ తన కూటమి నేతలతో సమావేశమయ్యి రాజకీయ భవిష్యత్తు మీద చర్చలు అయితే సాగుతా ఉంది. ముఖ్యంగా తమిళనాడులో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, సమీకరణలు, వాటి మీద హాట్ గా చర్చలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికీ ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ టీవీకే పార్టీకి క్లారిటీ గవర్నర్ అయితే ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది. యమున, థ్యాంక్ యూ రవివర్మ.